హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటి అంత స్పెషల్ అని అంటే, క్రిస్మస్ రాబోతుంది కదా. నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీ అనేది డెకరేట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి కూడా క్రిస్మస్ ట్రీ ఎలా డెకరేట్ చేయబోతున్నాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో మీరు కూడా మిస్ చేయకుండా చూసేయండి. అండ్ స్పెషల్గా ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ప్లాంట్ కాకుండా న్యాచురల్ ప్లాంట్కే డెకరేట్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా డెకరేషన్ చూసేద్దాం. చలో. నేను ప్రీవియస్ షార్ట్స్లో ఆల్రెడీ చూపించాను ఈ ప్లాంట్ గురించి. సో నార్మల్గా అయితే దీన్ని క్రిస్మస్ ప్లాంట్ అంటారు, కొంతమంది పైన్ ప్లాంట్ అంటారు, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఈ ప్లాంట్ వచ్చేసి నేను జస్ట్ 150 రూపీస్కి తీసుకున్నాను 3 ఇయర్స్ బ్యాక్. కాకపోతే ఇప్పుడు 3 ఇయర్స్కి ఇంత పెద్దగా అయిపోయింది అన్నమాట. సో వీడియోలో నేను మొత్తం జూమ్ అవుట్ చేసి చూస్తున్నాను కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు. ఇంట్లో మాత్రం సో ఆల్మోస్ట్ పైన మనకి స్లాబ్కి తగిలేంత వరకు వెళ్ళింది అన్నమాట. ఇంకా కొద్దిగా నెక్స్ట్ ఇయర్కి అయితే పైకి వెళ్ళిపోయిద్ది. సో అంత పెద్దగా అనిపించింది. అంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ నా హైట్ ఉంది, నాకన్నా హైటే ఉంది. సో అంత బాగా పెరిగిపోయింది అన్నమాట. సో నేను ఒక వీడియోలో 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూశాను అన్నమాట. వేరే కంట్రీ వాళ్ళు చాలామంది ఇలా న్యాచురల్ ప్లాంట్కి డెకరేట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఇవి ఎక్కువ రోడ్స్ మీద కూడా పెడుతూ ఉంటారన్నమాట, సైడ్స్కి. సో ఆ మొత్తం రోడ్ల మీద కూడా డెకరేట్ చేసేస్తారు. సో నాకు చాలా బాగా అనిపించింది. సో నేను ఆ 3 ఇయర్స్ బ్యాకే ఈ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. అప్పుడు మరీ బుడ్డిగా ఉందని డెకరేట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ నుంచి డెకరేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా గ్రోత్ బాగానే వచ్చింది. ఈ ఇయర్ అయితే చాలా బిగ్గా అయిపోయింది. సో ఇది ఇంట్లో పెట్టినాకే నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిందన్నమాట. ఇంత పెద్దగా అయిపోయింది ఆ చెట్టు అని. రెగ్యులర్గా బయట చూస్తే అంత అనిపించదు. అయితే చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ప్లాంట్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా, ఒక్క ఇయర్లో ఒక 1 వీక్ 10 డేస్ కోసం ఇయర్ మొత్తం ఈ చెట్టుని పెంచాలా అని ఆలోచించవచ్చు. ముందే నాకు చెట్లు అంటే పిచ్చి, సో ప్లాంట్స్ అంటే పిచ్చి. అండ్ దాంట్లో ఇలాంటి చెట్టుకి ఇంకా నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను అన్నమాట. సో చూడండి ఎంత బాగా ఉందో. చెట్టు అయితే చాలా రియల్గా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, దీనికి మేము ఏం చేస్తామంటే, నేను ఈ చెట్టుని బయట మట్టిలో పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను బకెట్లోనే పెట్టాను అన్నమాట. బకెట్లో కాబట్టే గ్రోత్ ఇలా ఉంది. లేకపోతే ఇది మన ఇల్లు కూడా దాటేసి పైకి వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. అయితే బకెట్ కనిపించకుండా మనకి గిఫ్ట్ ర్యాప్ కవర్స్ ఉంటాయి కదా, ఆ గిఫ్ట్ ర్యాప్ కవర్ తీసుకొచ్చి ఎవ్రీ టైం రెడ్ కలరే తీసుకొస్తాను అన్నమాట. సో రెడ్ కలర్ దాని చుట్టేసి ఇలా గిఫ్ట్స్ అన్నీ పెట్టేస్తామన్నమాట దీనికి. సో ఈ గిఫ్ట్స్ అన్నీ ఈ చెట్టుకు కట్టేలోపు చాలా టైం పడుతుంది. ఒక 1 hour to 2 hours టైం పడుతుంది. కాకపోతే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను చాలా ఇంట్రెస్ట్తోని డెకరేట్ చేసుకుంటాను. అండ్ ఇవి గిఫ్ట్స్ నేను ఎవ్రీ ఇయర్ అస్సలు కొననండి. ఈ గిఫ్ట్స్ కొని ఇప్పుడు 5 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇవే యూస్ చేస్తాను, ఇవే రీయూజ్ చేస్తూ ఉంటాను. కానీ మళ్ళీ ఊరికే కొనుక్కరావడం అలాంటివి ఏం చెయ్యను అన్నమాట. సో ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉంటుంది. నా దగ్గర ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా ఉంది, ప్లాస్టిక్ది. కాకపోతే నాకు దానికి డెకరేట్ చేయడం ఇష్టం లేక అది అలాగే పక్కకు పెట్టాను. ఎప్పటికైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, పడేయటం ఎందుకు అని. సో చూడండి, ఈ చెట్టుకి ఏంటంటే గిఫ్ట్స్ మన రెగ్యులర్ లాగా హ్యాంగ్ చేయడానికి రాదు. సో రెండు గిఫ్ట్స్ని జాయిన్ చేసి వాటిని ఇటొకటి అటొకటి వేయాల్సి వస్తుంది. సో ఇలా నేను అన్ని కవర్లో దాచి పెట్టుకుంటాను అన్నమాట. ఎవ్రీ ఇయర్ డస్ట్ పట్టకుండా సెట్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ క్రిస్మస్ టైంలో ఓపెన్ చేసి ఇలా సెట్ చేసుకుంటాము. అండ్ ఈ లైట్స్ వచ్చి నేను ఆన్లైన్లో జస్ట్ 120 రూపీస్కి తీసుకున్నాను. 5 sets తీసుకున్నాను, బయట అంతా డెకరేట్ చేసుకోవచ్చు అని. సో చాలా మంచి లైటింగ్ కూడా వస్తుందన్నమాట. అండ్ పైన చిన్న బుడ్డి స్టార్ పెట్టాం కదా, ఆ స్టార్ కూడా రీసెంట్గా అదొక్కటే కొన్నది ఈ ఇయర్ స్టార్. సో జస్ట్ 40 రూపీస్కి తీసుకున్నాను. నేను ఇప్పుడు క్రిస్మస్ ట్రీకి ఓన్లీ గిఫ్ట్ ర్యాప్కి ఒక 20 రూపీస్, ఆ స్టార్కి ఒక 40 రూపీస్, 60 రూపీస్ అన్నమాట నేను ఖర్చు పెట్టింది. మిగతావన్నీ పాతవే.
చూడండి ఎంత బాగుందో లైటింగ్కి. సో వీడియోలో అంత బాగా రావట్లేదు కానీ బయట లైవ్లో అయితే సూపర్గా ఉంది. సో చాలామంది మా ఇంటికి ఫొటోస్ దిగడానికే వస్తారు క్రిస్మస్ ట్రీ దగ్గర. నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. అందరు వచ్చి ఫొటోస్ దిగుతుంటే హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది. అందుకే నేను ఎవ్రీ ఇయర్ చాలా మంచిగా డెకరేట్ చేసి పెట్టుకుంటాను. ఇల్లు కూడా చాలా బాగా డెకరేట్ చేస్తాము, క్లీనింగ్ కానీ అంతా కూడా. మీరు ప్రీవియస్ షార్ట్స్లో నేను స్టార్ కూడా పెట్టాము, పెద్ద స్టార్. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్.